నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రేవంత్, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బాధిత కుటుంబం బలయిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి స్వగృహంలో వారు మీడియాతో మాట్లాడుతూ, యావత్తూ తెలంగాణ సమాజాన్ని కుదిపేసిన పోక్సో కేసు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణను కుదిపేసిన పోక్సో కేసు మహిళా లోకాన్ని మనోవేదనకు గురిచేసిందన్నారు. సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ పోక్సో కేసులో బొల్లు గగురు పొడిచే విషయాలు మళ్ళీ తెలంగాణ సమాజం ముందు పెట్టడానికి మరి అడిగిందే తడవుగా తన క్యాంప్ ఆఫీస్నే మరి మీడియా సమావేశానికి పూర్తిగా మార్చి ఆశ్రయం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, స్థానిక బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, మరి ముఖ్యంగా ఈరోజు భారీ సంఖ్యలో వచ్చిన మా మహిళా నాయకురాలందరికీ కూడా, మీడియా మిత్రులకు, మిగతా నాయకులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చాడు. నాకు ఎవరైతే నాతో పెట్టుకుంటారో, నాతో కెలుకుతారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు కూడా. మీరు ఆ బండి సంజయ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇచ్చిండ్రు నోటీసు? డీజీపీ గారు బండి సంజయ్ అంటే ఆ బండి సాయి భగీరథ్ యొక్క మేనమామకు నోటీస్ ఇచ్చిండ్రు. అసలు నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా అందరూ తెలంగాణ పోలీస్ అధికారులను, పోక్సో కేసులో ఒక అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడిని ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసుంది నిందితుడికి, నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసుంది? ఈరోజు మీరు బండి సంజయ్ గారు, మన డీజీపీ గారు మీరు చెప్పాలి. సొంత వాళ్ళ నాన్ననే నిన్న కరీంనగర్ మెయిన్ రోడ్డు మీద వేలాది మందిని ఉద్దేశించి ఆయన తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కరే, ఆయన్నే యనుమల రేవంత్ రెడ్డి గారు. అంటే హోంమంత్రి కింద రేవంత్ రెడ్డి గారి కింద సమస్త పోలీసు యంత్రాంగం కూడా ఆయన కిందనే పనిచేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. మన రాష్ట్రంలో సపరేట్ ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి కూడా. అంటే రాష్ట్రంలో ఉండే డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, అన్ని కమిషనరేట్లలో ఉండే అధికారులు అందరు కూడా వారికి రిపోర్ట్ చేస్తారు. ఈ తెలంగాణలోనే ఈ భారతదేశానికే హోంమంత్రి ఒక ఆయన, అంటే భారతదేశంలో హోంశాఖ ఉంటుంది, హోంశాఖ సహాయ మంత్రి మన తెలంగాణ నుంచే ఉన్నాడు, కరీంనగర్ నుంచి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. వారు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. వారి కింద ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, లక్షలాది సాయుధ పోలీసు దళాలు ఉంటాయి. అదేవిధంగా ఈ భారతీయులు విదేశాలకు పోవాలంటే ఏ ఇమ్మిగ్రేషన్ అయితే దాటాలో, ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ, ఆ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా బండి సంజయ్ గారి కంట్రోల్లోనే ఉంటది అన్న విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఇక పోతే గత 5 రోజుల నుంచి మీరు వార్తల్లో చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో మరి ఈ పేట్ బషీరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఒక మైనర్ బాలిక తల్లి ఒక పెద్ద కంప్లైంట్ తీసుకొని 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోతుంది. ఆ కేసు ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మరియు ఎన్నో ప్రజాస్వామిక సంఘాలు చేస్తున్న వీరోచిత పోరాటం వల్ల ఆ కేసులో కొంత ఒక చెడ్డాకి మందవంత పురోగతి ఏదో కనిపించింది. అయితే
ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి కాదు, అది దాని గురించి నేను తర్వాత చెప్తాను, తర్వాత బండి సంజయ్ గారి గురించి కూడా చెప్తాను. కానీ ఇందులో ఈ వ్యవస్థ ఈ మైనర్ బాలికకు ఏ విధంగా అన్యాయం చేయాలి, ఈ మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు కేంద్ర హోంమంత్రి సొంత కొడుకైనప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంమంత్రి కొడుకుకే, అంటే అత్యాచారం చేసిన నిందితుడికే సపోర్ట్ చేసే విధంగా ఏ విధంగా వ్యవస్థ మారింది అన్న విషయం ఈరోజు ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని వెనక ఉండే కుట్ర కోణాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మనం దేశంలో 2012లో ఈ చిన్నారులు 18 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ మీద లైంగిక అత్యాచారం జరిగితే వాళ్లకు తీవ్రమైన శిక్షలు పడాలని చెప్పేసి పోక్సో అనే ఒక కేసు వచ్చింది. ఈ పోక్సో ఇక్కడే ఉందండి, ఇదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని వచ్చింది. ఇది అత్యంత కఠినమైన చట్టం అండి పోక్సో. సో ఈ పోక్సో అనే చట్టం వచ్చింది. ఈ పోక్సో అనే చట్టం కిందనే ఈ బండి సంజయ్ గారి కేంద్ర హోంమంత్రి గారి అబ్బాయి మీద కేసు బుక్ అయింది. సో నిన్న పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారు సిహెచ్ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తికి, ఈయన ఈ మేనమామ అంట, ఎవరు ఈ బండి సంజయ్ గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ వాళ్ళ మేనమామ, ఈయనకు ఒక నోటీస్ పంపించారు. చూడండి ఏమని నోటీస్ పంపించారు, మీరు ఈ విధంగా ఒక అమ్మాయి తల్లి కంప్లైంట్ మీద మా దగ్గర ఒక కేసు బుక్ అయింది, ఆ కేసులో సెక్షన్లు ఆల్టర్ చేయబడ్డవి, అంటే 11, 12 అనే సెక్షన్ కాకుండా 6, 5, 6 అనే సెక్షన్లు మరి పెట్టాము. సో అందుకొరకు మీరు 2 గంటల లోపల, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ బండి సాయి భగీరథ్ ను మా పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావాలి అని చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? మేనమామకి ఇచ్చిండ్రు. నేను గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చూస్తారని అనుకుంటున్నా. డీజీపీ గారు, మీరు ఒక అమ్మాయిని, మైనర్ బాలికను అత్యంత క్రూరమైన రీతిలో ఉచ్చులో వేసుకొని ఆమె మీద చేయరాని నేరాలు, అత్యాచారాలని చేసి 5 రోజుల నుండి పరారీలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రిని వదిలేసి మేనమామకి ఇచ్చిండ్రు. ఎందుకో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీడియా మిత్రులకు, సోదరిమణులకు, పార్టీ సహచర నాయకులకు అందరికీ నమస్కారం. చాలా సుదీర్ఘంగా, అదేవిధంగా సాధారణంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కేసు విషయం ఎక్స్ప్లెయిన్ చేసినారు. అదేవిధంగా మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయన ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీగా తనకున్న అనుభవాన్ని జోడించి ఈ కేసును విశ్లేషించి గత 4-5 రోజులుగా చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా క్లియర్ గా గురి చేస్తూ ఉంది. ఇందులో ఒకటి, చాలా ఘటనలు ఇటువంటివి జరుగుతున్నప్పుడల్లా భిన్నమైనటువంటి ఘటనలు, అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు యథేచ్ఛగా చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు కావచ్చు, వెలుగు చూస్తున్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చర్యలు వాటి మీద లేకపోగా అధికార వ్యవస్థ అంతా కూడా చట్టాలంటే ఉన్న వాళ్ళ చుట్టాలు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని సమాజంలోకి పంపిస్తున్నారు. ఇది అంతిమంగా సమాజాన్ని చేస్తారు. వ్యవస్థలను ఎంత పటిష్టంగా నడపగలిగితే దేశంలో ప్రజాస్వామ్యం అంత పటిష్టపడుతుంది. వ్యవస్థల్ని ఒకసారి బలహీనపరిస్తే అంతిమంగా సమాజమే బలహీనపడుతుంది. ఇది ప్రజలు కూడా గ్రహించాలి. ఏ సంఘటన జరిగినా, సామాన్యుడికైనా, సంపన్నుడికైనా, చట్టం ఒకటేలాగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించడం, విశ్వాసాన్ని కల్పించడం
ఈ వ్యవస్థను లీడ్ చేసేటువంటి వాళ్ళ బాధ్యత. అఖిల భారత సర్వీస్ లో పాస్ అయ్యి వచ్చి ట్రైనింగ్ పొంది ప్రమాణాలు చేసి నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణాలు చేసి చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని ప్రమాణం చేసి దానికి అనుగుణంగానే పనిచేస్తామని ప్రమాణం చేసి ఇలా స్థాయి లేని రాజకీయ నాయకుల యొక్క హుకుంలతో పనిచేసేటువంటి అధికార వర్గాన్ని చూస్తే సిగ్గు అనిపిస్తా ఉంది, బాధ అనిపిస్తా ఉంది. ఈ స్థితి మారాలంటే కోరుకుంటేనే జరగదు, ఖచ్చితంగా సమాజంలో ఒక చైతన్యం అనేటువంటిది పెరగాలి. ఈ కొత్త తరానికైనా మనం ఆ విలువలు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అందరి మీద ఉంది, అన్ని వర్గాల మీద ఉంది. మీడియా కూడా తన యొక్క చురుకైనటువంటి పాత్రను ఇటువంటి సందర్భాలలో పోషించడం ద్వారా గతంలో విస్మరించినటువంటి ప్రజా అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు నెమరేసుకున్నట్లు కూడా అవుతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా తనను తాను బలిపెట్టుకొని ఎవరినో కాపాడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే ఘటన ఇతర ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా లేదా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలైనా వాళ్ళ కుటుంబాలైనా ఇవాళ ఏం చేసేది, ఆకాశం అంత ఎత్తుకు ఎగిరెగిరి దుమ్ము పోసేది మంది మీద. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 3.5 ఏళ్ల కాలంలోనే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగిన ప్రాజెక్టు కట్టి సాకారం చేసి ప్రజలకు ఫలితాలు ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీద అభూత కల్పనలతో దుష్ప్రచారం చేసినటువంటి దాంట్లో మీడియా పాత్ర పోషిస్తుంది, దుష్టశక్తులు చేసినటువంటి దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పాత్ర పోషిస్తుంది. కానీ యథార్థాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రం వీటిని చూపడానికి కూడా సంకోచిస్తుంది. ఈ తేడాను అంటే మంచి చేసినటువంటి కేసీఆర్ సర్కారును విమర్శించడానికి అద్దు అదుపు లేకుండా అసత్యాలు ప్రచారం చేయడానికి, దుర్మార్గాలు ప్రచారం చేయడానికి వెనకాడలేదు. ఇవాళ బహిరంగంగా అన్యాయం జరిగితే కూడా ఆ అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి స్థితిలో లేకుండా పోవడం అనేటువంటిది ఇలా రాజకీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కానీ, పేమెంట్ పార్టీలు కానీ, రాజకీయ రొటాలీలు కానీ అందరి నోర్లు పడిపోయినాయి. మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, స్వయం ప్రకటిత మేధావులు అనుకునేటువంటి వాళ్ళు అంగుష్ట మాత్రులు అనేటువంటి తమకు తాము రుజువు చేసుకున్నారు. ఇప్పటికైనా కొత్త తరం మేల్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతిమంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, దుష్ప్రచారాలు చేసిన వాళ్ళు, అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు, అధికారాన్ని జులుమును వాడుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు సందర్భం వచ్చినప్పుడు. జై తెలంగాణ. ఒక్క సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.